హాయ్ హలో వెల్కమ్ టు జాడీ క్లాసెస్. గ్రాఫ్ను ఉపయోగించి పాలినోమియల్ యొక్క జీరో వాల్యూస్ని కనుగొందాం. ఓకేనా? రైట్. డ్రా ది గ్రాఫ్ ఆఫ్ ది పాలినోమియల్ p of x is equal to x square plus x minus 6. Then find its zeros from the graph అనే ప్రశ్న పబ్లిక్ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. గ్రాఫ్ను ఉపయోగించి జీరో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? రైట్. ఇక్కడ సొల్యూషన్లో y ఈజ్ ఈక్వల్ టు ఈ యొక్క క్వాడ్రాటిక్ పాలినోమియల్ను రాయండి. ఓకే, ఫస్ట్ స్టెప్స్ చూడండి. ఈ రకంగా మీరు గ్రాఫ్ను సిద్ధం చేసుకోండి. చూడండి, స్కేల్ రాయండి. ఇక్కడ స్కేల్ మర్చిపోకండి. x యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమున్నది? 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. దీన్ని 1 యూనిట్ అంటారు. ఈ నుంచి ఒకటి ఒక 1 యూనిట్, ఇది ఒక 1 యూనిట్, ఇది ఒక 1 యూనిట్. ఓకే, y యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అని రాయండి. ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ని కొన్నిటిని మనం ఊహించుకొని కొన్ని పాజిటివ్ నెంబర్స్ తీసుకోవాలన్నా నెగిటివ్ నెంబర్ తీసుకోవాలన్నా అనేది ఈ యొక్క పారాబోలా యొక్క యూ షేప్లో వచ్చే పారాబోలా యొక్క బిహేవియర్ని బట్టి మనం నెగిటివ్ వాల్యూ తీసుకోవాలన్నా పాజిటివ్ వాల్యూ తీసుకోవాలన్నా అనేది నిర్ణయించుకోవాలి. ఓకేనా? రైట్. ఫస్ట్ మనము 0 తీసుకుందాం. ఫస్ట్ ఈ యొక్క టేబుల్ ఇలాగా గీసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ వాల్యూస్ తీసుకోండి. ఈ రో అంతా ఎక్స్ వాల్యూస్ తీసుకోండి. తర్వాత ఫస్ట్ టర్ము ఎక్స్ స్క్వేర్, సెకండ్ టర్ము ప్లస్ ఎక్స్, అదే రకం మైనస్ 6, ఇక్కడ వై, ఎక్స్ కామా వై అనేది తీసుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. 0 స్క్వేర్ అంటే 0, అదే రకంగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి 0 అవుతుంది. మైనస్ 6, ఈ మూడింటిని యాడ్ చేసినప్పుడు మైనస్ 6 రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూలో ఎక్స్ వాల్యూ 0, ఇక్కడ వై వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ 6. చూడండి, 0 మైనస్ 6ని ఇక్కడ ప్లాటింగ్ చేయండి. ఇక్కడ 0 మైనస్ 6 రావడం జరిగింది. 0 మైనస్ 6. ఓకే, అదే రకంగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి. 1 స్క్వేర్ అంటే 1. ఇక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి. మైనస్ 6, ఈ మూడింటిని యాడ్ చేయండి. ప్లస్లు 2 ఉన్నాయి, మైనస్ 6 ఉన్నాయి కాబట్టి ఎన్ని మైనస్లు ఎక్కువ ఉన్నాయి? మైనస్ 4 ఎక్కువ ఉన్నది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. అదే రకంగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. దీన్ని ప్లాటింగ్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ ఉంది, వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 ఇక్కడ ఉంది. కాబట్టి దీన్ని ప్లాటింగ్ చేద్దాం. 1, మైనస్ 4. దీన్ని ఈ రకంగా గ్రాఫ్లో ఈ యొక్క పారాబోలా అనేది ఎటు మూవ్ అవుతుంది? పాజిటివ్ సైడ్ మూవ్ అవుతుంది. కాబట్టి పాజిటివ్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి మనం ఏ వాల్యూస్ తీసుకోవాలి? ఈ సైడ్ 1, 2, 3 అంటే ఎక్స్ యాక్సెస్ని క్రాస్ అయ్యేటట్లు మనము వాల్యూస్ తీసుకోవాలి. క్రాస్ అయిందంటే వాల్యూస్ తీసుకోవడం ఆపాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 2 స్క్వేర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే ఏముంటుంది? 2 స్క్వేర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. అదే రకంగా ఇది 2, ఇది మైనస్ 6. ఈ మూడింటిని యాడ్ చేసినప్పుడు ప్లస్లు 6 ఉన్నాయి, మైనస్లు 6 ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ 0. ఇక్కడ ఎక్స్ వాల్యూ 2 ఉంది, వై వాల్యూ 0 ఉంది కాబట్టి 2, 0. ఎక్స్ యాక్సెస్ పైన 2 ఏడు ఉంది చూడండి. ఎక్స్ యాక్సెస్ పైన 2 ఇక్కడ ఉంది, వై యాక్సెస్ పైన 0 కూడా అక్కడ ఉంది కాబట్టి మనము 2, 0గా ఈ పాయింట్ని తీసుకోండి. ఓకే, ఇది జాయిన్ చేయండి రెండు పాయింట్స్ని. తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3 అన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత ఉంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3, ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత? 9. అదే రకంగా 3 మైనస్ 6. ఇక్కడ ఏమున్నాయి? ప్లస్లు 12 ఉన్నాయి, మైనస్లు 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్లస్లు 6 రావడం జరిగింది. ఎక్స్ వాల్యూ 3, వై వాల్యూ 6 రావడం జరిగింది. చూడండి, గ్రాఫ్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇక్కడ ఉంది, వై ఈజ్ ఈక్వల్ టు 6 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉన్నది. కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్లాటింగ్ చేద్దాం. 3, 6.
చూడండి ఇప్పుడు ఈ పాయింట్స్ని జాయిన్ చేయండి. ఓకే, ఇప్పుడు కర్వ్ ఎట్లున్నది, పాజిటివ్ సైడ్ రావడం జరిగింది. కాబట్టి ఈ పాజిటివ్ సైడ్ నుండి కర్వ్ యూ షేప్లో రావాలి కాబట్టి నెగిటివ్ సైడ్కి రావాలి. నెగిటివ్ సైడ్ రావాలి కాబట్టి మనము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ వాల్యూస్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ వాల్యూ తీసుకున్నప్పుడు -1 తీసుకుందాం నెగిటివ్ వాల్యూ. ఓకే, -1 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అదే రకంగా ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, -1, ఇక్కడ -6. ఈ మూడింటిని యాడ్ చేసినప్పుడు +7, మైనస్లు 7 ఉన్నాయి, +1 ఉన్నది కాబట్టి -6. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1, వై ఈజ్ ఈక్వల్ టు -6 రావడం జరిగింది. చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1, చూడండి వై ఈజ్ ఈక్వల్ టు 6 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ రావడం జరిగింది. ఓకే, ఈ పాయింట్ని మనం ఫ్లోటింగ్ చేయండి. ఈ పాయింట్ ఏముంది, -1 -6. ఓకే, ఈ పాయింట్ నుండి కర్వ్ ఈ రకంగా జాయిన్ చేయండి. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2ని తీసుకోండి. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 ఉన్నప్పుడు -2 హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది, 4 అవుతుంది. అదే రకంగా ఇది ఎక్స్ వాల్యూ -2a, ఇక్కడ 6. చూడండి మైనస్లు ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి, ఇక్కడ ప్లస్లు 4 ఉన్నాయి. కాబట్టి మైనస్లు 4 ఎక్కువ ఉన్నాయి కాబట్టి -4 రాసుకోండి. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2, వై ఈజ్ ఈక్వల్ టు -4. చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 ఏడు ఉన్నది, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2, వై ఈజ్ ఈక్వల్ టు -4 ఎక్కడ వచ్చింది, ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఈ పాయింట్ను తీసుకోండి. ఈ పాయింట్ తీసుకున్నప్పుడు ఇదేంటి, -2 -4 అనే పాయింట్. కాబట్టి ఈ యొక్క కర్వ్ని ఈ రెండు పాయింట్లు జాయిన్ చేయండి. అదే రకంగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 తీసుకోండి. ఈ యొక్క యూ షేప్లో ఉన్న పారాబోలో ఎక్స్ యాక్సెస్ని క్రాస్ చేసే అంతవరకు మనం వాల్యూస్ తీసుకోవాలి. ఓకేనా, రైట్. -3 హోల్ స్క్వేర్, -3 హోల్ స్క్వేర్ అంటే -3 × -3 9. ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3. అదే రకంగా -6. చూడండి ఇక్కడ మైనస్లు 9 ఉన్నాయి, ప్లస్లు 9 ఉన్నాయి, కాబట్టి దీని వాల్యూ 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3, వై ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 ఉన్నది, ఎక్స్ యాక్సెస్ పైన -3 ఎక్కడ ఉన్నది చూడండి, ఎక్స్ యాక్సెస్ పైన -3 ఉంది, వై యాక్సెస్ పైన కూడా 0 ఇక్కడనే ఉంది. కాబట్టి దీన్ని మనము ఫ్లోటింగ్ చేద్దాం, -3 0. ఓకే, ఈ పాయింట్ని జాయిన్ చేద్దాం జాగ్రత్తగా. ఓకే, ఇప్పుడు ఎక్స్ యాక్సెస్ని ఇంటర్సెక్ట్ చేసింది. ఇంకో పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఎక్స్ యాక్సెస్ని ఈ యొక్క పారాబోలో క్రాస్ చేసి పైకి పోవడం జరుగుతుంది. రైట్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం తీసుకుందాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4, -4 హోల్ స్క్వేర్, -4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16, -4 -6. మైనస్లు 10 ఉన్నాయి, ప్లస్లు 6 ఉన్నాయి, కాబట్టి దీని వాల్యూ 6 రావడం జరుగుతుంది. -4, 6 తీసుకోండి. -4 ఎక్కడ ఉంది, ఇది -4, 6 ఎక్కడ వస్తుంది, +6 ఇక్కడ వస్తుంది. కాబట్టి దీని పాయింట్ ఇక్కడ ఫ్లోటింగ్ చేయండి. ఏంటి, -4 అండ్ 6 అనే పాయింట్ ఫ్లోటింగ్ చేయండి. ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేయండి. ఓకే, మన కర్వ్ యూ షేప్లో రావడం జరిగింది. ఈ యొక్క పారాబోలో ఎక్స్ యాక్సెస్ని ఏ నంబర్స్ పైన దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది, 2 అండ్ -3 దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. కాబట్టి ఈ క్వాడ్రాటిక్ పాలినోమియల్ యొక్క 0 వాల్యూస్ -3 అండ్ 2 అని ఇక్కడ కంక్లూజన్ రాయండి. ఓకేనా, కంక్లూజన్ రాయండి. -3 and 2 are zeros of the quadratic polynomial. ఓకేనా, రైట్. ఈ రకంగా చాలా సింపుల్గా గ్రాఫ్ను ఉపయోగించి 0 వాల్యూస్ని కనుగొనడం జరిగింది. ఓకేనా, రైట్.